భయం మాట్లాడడానికి, భయం ఎదిరించడానికి, భయం గొంతెత్తడానికి మొఘల్ రాజులు మన హిందూ దేశాన్ని ఆక్రమించి మనం హిందువులాగే ఉంటున్నామని మన చేతే పన్ను కట్టించుకునేవారు. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఒక వ్యాపారి ఆవుని చంపబోతుంటే ఒక పిల్లాడు ఏమి చేశాడో తెలుసా ఫ్రెండ్స్ మీకు? వెంటనే తన దగ్గరున్న కత్తి తీసుకొని ఆ ఆవుని చంపబోతున్న అతని 2 చేతులు నరికేశాడు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం గోవుల్ని దైవంగా భావిస్తాం ఫ్రెండ్స్. ఆ పిల్లాడు ఎవరో కాదు ఫ్రెండ్స్, మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇలా ఎన్ని గోవులను కాపాడాడు ఫ్రెండ్స్. మన దేశ చరిత్రని మార్చేసిన వీరుడు శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ మనకి నేర్పించిన ధర్మం ఏంటంటే, ఎవరు నీతో ఎలా ప్రవర్తించారో తిరిగి నువ్వు వాళ్ళతో అలాగే ప్రవర్తించు. అంతేగాని ఒక చెంప పైన కొడితే ఇంకో చెంప చూపించకూడదు ఫ్రెండ్స్. ఈరోజు శివాజీ మహారాజ్ జయంతిని ఒక పండగలాగా జరుపుకోవాలి. జై భవానీ, జై శివాజీ. నమః పార్వతీపతే, హర హర మహాదేవ్. జై సీతారాం, భారత్ మాతా కీ జై.